వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్రీనివాస్ జొన్నలగడ్డ. ఈ రోజున ఒక గొప్ప ఈవెంట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అది ఈ గురు పూర్ణిమ రోజు జరిగిన మెగా PTM 2.0. అంటే ఎంత గొప్పగా జరిగిందంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా వెళ్తుందంటున్నారు. అయితే దీని వెనక ఎంత కష్టం ఉంది, ఎవరి కష్టం ఉందో కూడా మనం మాట్లాడాలి. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ హాజరైన ఏదైతే సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది. దాంతోపాటు ఇదే రోజున 2 కోట్ల మంది సుమారుగా, అంటే టీచర్స్ అయితేనేమి, అలాగే విద్యార్థులు అయితేనేమి, ఇంకా వాళ్ళ పేరెంట్స్, అలాగే ఉపాధ్యాయులు, ఇంకా పూర్వ విద్యార్థులు, దాతలు, ఇలా అందరినీ ఒక చోటకి చేర్చి సమావేశపరిచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నిర్వహించడం అనేది దేశ చరిత్రలో పోయిన సంవత్సరం చేశారు. ఏదైతే మెగా PTM 1.0 అనేది ఆ రోజునే దీని గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. దానికి మించి ఈరోజు జరిగింది అంతకి పదింతలుగా ఇవాళ మళ్ళీ చరిత్రలో మిగిలిపోయేటట్టుగా చేయడం అనేది ఏదైతే ఉందో అది నా భూతో నా భవిష్యత్తు. ఇక్కడ భవిష్యత్తును చూసే దార్శనికులు ఉన్నారు కాబట్టి ఏదైతే ఇంకా ఈ విద్యాలోకం ఉందో ఇంకా ముందుకే తీసుకెళ్లే అవకాశాన్ని లోకేష్ తన భుజాల మీద వేసుకున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే లోకేష్ ఈ విషయంలో ఎంత పట్టుదలగా ఉన్నారంటే ఇంతకుముందు కూడా చూసాం మనం. ఇక్కడ మన వైజాగ్లో యోగా డేని దాన్ని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం కోసం ఎంత అవిరళంగా కృషి చేశారు, దాన్ని ఎంత సక్సెస్ చేశారు. ఆ తర్వాత స్వయంగా నరేంద్ర మోడీ ప్రధాని ఆయన్ని లోకేష్ని ఎంత అభినందించారో అవన్నీ మనం చూసాం. అదేవిధంగా ఈరోజు ఈ ఈవెంట్ని కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంత సక్సెస్ బాట నడిపించారు. ఈరోజు చూస్తే ఈ పాఠశాలలో వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎంత ఉల్లాసంగా ఆ పిల్లలతో గడిపారంటే అసలు వాళ్ళతో మమేకమైపోయి వాళ్ళతో పాటు కూర్చుని భోంచేసి వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకుని, అంటే మీరు ఏం చదువుతారమ్మా, నెక్స్ట్ ఏమనుకుంటున్నారు, మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నారా, లేకపోతే IT ప్రొఫెషన్ ఎంచుకోవాలనుకుంటున్నారా వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవటం అదెంతో వాళ్ళ పిల్లలకి ఎలా ఉంటుందంటే స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి మాతో పాటు భోంచేస్తాడా, మాతో పాటు అంటే ఇన్ని విషయాలు తెలుసుకుని మాకు ఇన్ని సలహాలు ఇస్తున్నారంటే వాళ్ళకి ఒక రకమైన స్ఫూర్తి అది. అంతేకాకుండా కలిసి భోజనం చేయడంతో వాళ్ళకి ఒక సందేశం, అంటే అందరూ మన సమానం, కానీ ఎవరికి వాళ్ళు మనం ముందుకు ఎదగాలి, అంటే మనం చదువే మన ఎదుగుదల. ఇలాంటివన్నీ ఆయన ఒక పాఠం కూడా చెప్పారు వనరుల గురించి. ఎంత చక్కగానో పిల్లలకి ఆ పాఠం అర్థమయ్యేటట్టు చెప్పడం. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. అంటే ఒకప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాల అనేవి ఒక విద్యాలయాలు అనేవి దేవాలయాల్లో ఉండేవి. అక్కడికి వెళ్ళిన విద్యార్థులు జ్ఞాన సముపార్జన కోసం ఏదో ఒక దేవాలయాలకు వెళ్తున్న ఫీలింగ్ ఉండేదన్నమాట. అట్లాంటి ఈ ప్రభుత్వ పాఠశాలలు తర్వాత రోజుల్లో ఈ ప్రైవేట్ రంగం వచ్చిన తర్వాత ఆ పోటీ తట్టుకోవటాలు వెనకబట్టడం అనేది జరిగింది, అది వాస్తవం. ఆ తర్వాత దానికి ధీటుగా తిరిగి నిలబెట్టి మళ్ళీ ప్రైవేట్ రంగాన్ని ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొని నిలబడగల స్థాయికి ఇవాళ ప్రభుత్వ పాఠశాల ఎదుగుతాయి అంటే నమ్మశక్యం కాని సందర్భంలో ఇవాళ లోకేష్ చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ విషయాన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు డ్రాప్అవుట్స్ అయిన వాళ్ళు కూడా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదివేందుకు ముందుకు వస్తున్నారు. అలాగే అంటే యాక్చువల్గా డ్రాప్అవుట్స్ నుండి తర్వాత అంటే తరగతిలో కూడా ఫిల్ కాని పరిస్థితి నుంచి ఇవాళ ఇక్కడ సీట్లు లేవు అనే పరిస్థితికి కొన్ని పాఠశాలలు వచ్చినాయంటే దీనికి అదే ఉదాహరణ. అదేవిధంగా కొంతమంది ఈ ప్రభుత్వ అధ్యాపకులు ఎవరైతే ఒక 3 పశ్చిమ గోదావరి జిల్లా అనుకుంటాను, వాళ్ళు కొంతమంది వాళ్ళైతే వాళ్ళ పిల్లలను కూడా వాళ్ళు చదువుతున్న పాఠశాలను చేర్పించారంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, అంటే ఉన్నత ప్రమాణాలతో ఉన్న విద్య దొరుకుతుంది అనే నమ్మకాన్ని వాళ్ళ ముగ్గురే కాదు ఈ రాష్ట్రం అంతా కూడా వాళ్ళు తెలిసేటట్టు చేశారు. అంటే ప్రభుత్వ పాఠశాల గౌరవాన్ని పెంచారు. ఇది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం చూస్తూ ఉంటే ఈ చేపట్టిన కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఒక స్వర్ణయుగం కనిపించబోతుంది, ప్రభుత్వ పాఠశాల కనిపిస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అని ఒక పేరు పెట్టుకుని దాని నుంచి ఒక చక్కటి అంటే విద్యార్థులకి కిట్లు ఇవ్వటం, అలాగే అంతకుముందున్న బియ్యం
ఏదైతే ఉందో దాని ప్లేస్లో సన్నబియ్యం పెట్టి, అలాగే డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఆ భోజన సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాణ్యమైన భోజనాన్ని అందించగలగటం, అలాగే నో బ్యాగ్ డే అని ఒకటి నిర్ణయించుకుని ప్రతి శనివారం వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటల మీద ఉండేటట్టుగా చేసి, అంటే ఆట పాట చదువు అనే విధంగా ఆ పిల్లలు మలుస్తున్న విధానం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ప్రభుత్వ పాఠశాలలు ఇంకా ఇంతకంటే మెరుగ్గా ఉంటాయి అనేది చెప్పడానికి ఏమాత్రం సందేహం చక్కర్లేదు. గతంలో ఉన్న ప్రభుత్వం ఈ ఇంగ్లీష్ మీడియం అనే ఒక రాద్ధాంతాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక బురజల్లే ప్రయత్నం చేసింది. అయితే ఆ రోజున తెలుగుదేశం చెప్పింది, మేము ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకం కాదు, కానీ ఉన్న పళంగా ఏ 6థ్లోనో లేకపోతే 7థ్లోనో 8థ్లోనో ఉన్న వాళ్ళకి అప్పటి వరకు తెలుగు మీడియంలో ఉండేవాళ్ళు ఉన్న పళంగా ఇంగ్లీష్ మీడియం అంటే గందరగోళానికి గురవుతారు, చాలా ఇబ్బంది పడతారు, మానసికంగా కుంగిపోతారు. ఎవరికి ఏది ఇష్టమో అది అందించాలి. తెలుగు మీడియంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాళ్ళకి మీరు అది అందించండి అనేది చెప్పారు తప్పితే దాన్ని వక్రీకరించి అదిగో అంటే ఉన్న వాళ్ళ బిడ్డలే ఇంగ్లీష్ చదవాలి, లేని వాళ్ళ బిడ్డలకి ఇంగ్లీష్ అందించకూడదా అని అనవసరమైన రాద్ధాంతం చేసి ఒక రకమైన రాజకీయం చేశారు. అది నిజం కాదని తర్వాత ప్రజలు అర్థం చేసుకున్నారు, అది వేరే విషయం. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చిందనమాట. ఈ సందర్భంగా ఏదో ఒకటి గుర్తు చేయాల్సి వచ్చింది. అదేంటంటే కందుకూరి వీరేశలింగం నాటకంలో ఒక మాట ఉంటుంది, గిరీశం ఉంటాడు. ఆ గిరీశం దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు. ఆ శిష్యుళ్ళ బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడే ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనకి ఎంతసేపు ఇంగ్లీష్ అని చెప్పేసి ఏదో మాట్లాడి తను ఏదో ఇంగ్లీష్ ఏదో నేర్పించట్లేదా పాఠశాలలో అనే ఒక ప్రాపగండా చేశాడు, కానీ అది నిజం కాదని చెప్పడం కోసం ఇక్కడ ఇది వాడటం జరిగింది. ఏదేమైనా ఒక గురు పూర్ణమి రోజున, అంటే గురు పూర్ణిమ అనేది మనం వ్యాస పూర్ణిమగా కూడా మనం వ్యవహరిస్తాము. అంటే వ్యాసుడు ఆదికవి, మహాభారతాన్ని రాసిన ఆదికవి, తొలి గురువుగా అనుకుంటాం. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అలాగే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్న నేల మనది. ఆ విధంగా గురువుకి ఇక్కడ మనం ఎంతో గొప్పగా చూసుకునే ఈ మట్టి మీద పుట్టిన మనుషులు మనం. అందుకని ఇప్పుడు ఈ గురువుని మనం సత్కరించుకోవటం, అలాగే గురువు ఆశీర్వాదం తీసుకోవటం అనేది మన సంస్కారంలోనూ మన సంస్కృతిలోనూ ఉన్నదే. కాబట్టి ఈ మంచి ఈవెంట్ని ఒక మంచి గురు పూర్ణిమ రోజున ఎన్నుకోవటం అనేది ఏదైతే ఉందో అది నిజంగా హర్షించదగ్గ విషయం. అలాగే ఇకపై కూడా ఇక ముందు ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ఇలా చేపడుతుందని ఆశిద్దాం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఈ సందర్భం ఏదైతే ఉందో ఈ పిల్లల్ని, అది చదువుకునే పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, అలాగే ఉపాధ్యాయుల్ని, పూర్వ విద్యార్థులందరూ ఒక చోటగా చేర్చి వాళ్ళ అనుభవాల్ని, అలాగే అక్కడ పాఠశాలలో ఉన్న స్థితిగతుల్ని, ఆ విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య ఉన్న ఏదైతే విద్యా బోధన అట్లాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మాట్లాడుకునే అవకాశం ఇలాంటి పేరెంట్స్ అలాంటి టీచర్స్ మధ్య ఏదైతే ఈ పీటీఎం ఈవెంట్ ఉందో ఇలాంటి సందర్భాల్లోనే వీలవుద్ది. అంటే ప్రైవేట్ పాఠశాలలో ఉంటాయి, కానీ ప్రభుత్వ పాఠశాలలో ఇంట్రడ్యూస్ చేయడం అనేది మాత్రం దేశ చరిత్రలో ఇది ప్రథమం. నిజంగా చాలా హర్షించదగ్గ విషయం, గొప్ప విషయం. ఈ సందర్భంగా మరో గొప్ప విషయం ఏంటంటే తల్లికి వందనం. ఈ విషయం గురించి కూడా మనం ఇక్కడ చర్చించుకు తీరాలి. తల్లికి వందనం అనే కార్యక్రమం ఇవాళ ఎంత అద్భుతమైన కార్యక్రమం అంటే అది ఇప్పుడు ఒక గతంలో ఒక్క ఇంట్లో ఉన్న ఒక 4-3 పిల్లలు ఉంటే ఒక్క బిడ్డకు మాత్రమే తల్లికి ఆ బిడ్డకు చదువుకునే అవకాశం ఉండేది. గత ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారాల్లో స్వయంగా భారతిరెడ్డి గారే అన్నారు, 2 పిల్లలుంటే ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 30,000 ఇస్తామని. కానీ వాళ్ళు ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఒక బిడ్డకు మాత్రమే ఇచ్చి మరో బిడ్డకి ఇవ్వకుండా అన్యాయం చేశారు. దాంతో తల్లికి ఒక సంకట పరిస్థితి. అంటే 2 బిడ్డల్లో 2 కళ్ళు లాంటి వాళ్ళకి ఏ బిడ్డను చదివించుకోవాలి, ఏ బిడ్డని బడికి పంపాలి, ఏ బిడ్డకి కూలికి పంపాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు ఎంత నరకయాతన భరించి ఉంటుందో, ఆ తల్లి ఆవేదన ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి సందర్భంలో ఈ రోజున ఇది ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు ఒక తల్లికి ఉన్న అందరి బిడ్డలు ఒకలానే చూస్తుంది కాబట్టి మనం కూడా ప్రభుత్వం తరపున అలానే చూసి ఆ బిడ్డల భవిష్యత్తుకి మనం బాసట వేయాలనుకున్నారు. అనుకోవటమే కాకుండా ఈ రోజున ఎన్నికల ప్రచారాలు ఏదైతే వాగ్దానం చేశారో అది ఆచరించి ఆచరణ రూపంలో చూపించి ఇవాళ ఆ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు. ఇవాళ ఒక్క బిడ్డ ఉంటే ఒక బిడ్డకి ఇస్తున్నారు కుటుంబంలో, ఒక తల్లికి. అలాగే అదే కుటుంబంలో 10-15 మంది పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి అంతే విధంగా ఇస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇదొక మార్పు, ఇదొక స్ఫూర్తి. అంటే రాబోయే రోజుల్లో అంటే ఈ భావితరాలు ఈ చదువుల మీద ముందుకు వెళ్ళి స్వయంగా వాళ్ళే బిల్డ్ చేసుకుని వాళ్ళ అవకాశాలను వాళ్ళే మళ్ళీ వెతుక్కునే అవకాశాలని, ఉద్యోగ అవకాశాలను కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి, వాళ్ళు ఒక భవిష్యత్తు వాళ్ళే
తయారు చేసుకునే విధంగా ఏదైతే ఇప్పుడు ఈ క్షేత్రస్థాయిలో ఈ రోజున ఇలా ఇవ్వగలుగుతున్నారో ఒక విద్యా విధానం ద్వారా కానివ్వండి, లేకపోతే ఇంకా ఎన్ని రంగాలైనా మీ ఏ రంగం గురించి మాట్లాడుకున్నా, ఒక ఉపాధి రంగం కానివ్వండి, ఒక పారిశ్రామిక రంగం కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే ఒక పెట్టుబడులు తీసుకురావడంలో కానివ్వండి, ఆర్థికంగా రాష్ట్రాన్ని పరిపుష్టం చేసి ఆ ఫలాలని ఏదైతే ఇప్పుడు ప్రజలు ఉన్నారో వాళ్ళకి, అలాగే ఈ విద్యార్థులకి, ఈ భవిష్యత్తు తరాలకి ఇవ్వాలని సత్సంకల్పంతో అన్ని రంగాల్ని బలోపేతం చేసుకుంటూ వెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి ఆ అకుంఠిత దీక్షని తెలుగు ప్రజలంతా ఖచ్చితంగా సమర్థించాలి, అభినందించాలి. నమస్కారం, మీ జేఎస్ఆర్.